బాగుందండి. It was really good, but don't expect from anything from original. బాగుంది బాస్. Throughout the movie it is running very smoothly. బాగుంది. మలయాళం ఎలా ఉందో నాకు తెలియదు, తెలుగులో చాలా బాగుంది. మీరు ఇన్ని రోజులు చూసిన నాగ చైతన్యకి ఇది చాలా డిఫరెన్స్ ఉంది. బాగుంది. ఓకే ఓకే సూపర్ మూవీ. చాలా బాగుందన్న. బ్లాక్ బస్టర్ అన్న. Pleasant movie, nice movie. ఖచ్చితంగా నాగ చైతన్య స్టీల్ ద షో. ఖచ్చితంగా ఆ 3 క్యారెక్టరైజేషన్స్ని చాలా ఫ్యాంటాస్టిక్గా చేశారు. అండ్ సినిమాలో చాలా సర్ప్రైజ్ ఉన్నాయి. 3 క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. శృతి హాసన్ క్రేజీ. ఎప్పుడు బాగుంది. బాగుంది బాస్. నైస్. బాగుందండి, చాలా బాగుందండి. 3 క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. బాగుంది మూవీ. నైస్. బాగుంది. ఓకే సూపర్ మూవీ. చాలా బాగుందన్న. బ్లాక్ బస్టర్ అన్న. సూపర్ బాగుంది. మంచి సినిమా. బాగుంది. చాలా బాగుంది. సూపర్. చాలా బాగుంది. చాలా బాగుంది. Pleasant movie, nice movie. సెకండ్ హాఫ్ మూవీ ఈజ్ వెరీ గుడ్. చైతు ఈజ్ వెరీ ఆసమ్. యాక్షన్ ఈజ్ వెరీ గుడ్. Throughout the movie it is running very smoothly, enjoying very much. యా బాగుంది. లైక్ నేను మలయాళంలో చూడలేదు అనమాట మూవీ, సో తెలుగులోనే చూసాను డైరెక్ట్లీ. మలయాళం ఎలా ఉందో నాకు తెలియదు, తెలుగులో చాలా బాగుంది. మీరు ఇన్ని రోజులు చూసిన నాగ చైతన్యకి ఇది చాలా డిఫరెన్స్ ఉంటుంది. హిస్ కాస్ట్యూమ్స్, హిస్ యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. మూవీ లైక్ యూనో ఈ ట్రెండ్కి థెల్ ఫాలో ద మూవీ. బాగుంది. Super hit movie, love story. సూపర్. బాగుంది. చాలా బాగుంది మూవీ. మలయాళం కంటే ఇదే చాలా బాగుంది. శృతి హాసన్ క్రేజీ. మలయాళం కన్నా ఇదే బాగుంది. సూపర్. బాగుందండి. నైస్ మూవీ. చాలా బాగుంది. సూపర్. బాగుంది. చాలా బాగుంది. యాక్ట్రెస్ చాలా బాగుంది. It was really good, but don't expect from anything from original. మూవీ బాగుంది. ఇప్పుడు మలయాళం ఇంకా తెలుగులో చూసాక కూడా 2 బాగుంది అనిపించాయి. అండ్ యాక్షన్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ బాగున్నాయి. కాకపోతే ఓన్లీ యూత్కి అయితే అర్థమవుతుంది. పేరెంట్స్ చూస్తే మాత్రం వాళ్ళు చాలా అన్రియలిస్టిక్గా ఉంది, నచ్చదు అంటారు. స్లో మూవీ కానీ బాగుంది. సినిమా బాగానే ఉంది కానీ ఫస్ట్ హాఫ్ బాగుంది. చాలా బాగుంది మూవీ. ఇది నాగ చైతన్యని 3 డిఫరెంట్ వేరియేషన్స్లో చూపించారు. 3 స్టేజెస్ ఆఫ్ లవ్ కంప్లీట్లీ చాలా బాగుంది. మలయాళంలో డబ్ చేసిన మూవీని తెలుగులో చూపించడం కూడా చాలా బాగుంది. బీజిఎం, శృతి హాసన్ యాక్టింగ్ అంతా బాగుంది. డిస్కషన్ లేదండి. మలయాళం ప్రేమంతో ప్రతి ఒక్కరు కంపేర్ చేయడానికి ముందు వస్తుంటారు సినిమాని. బట్ సినిమా సూపర్ హిట్. మన తెలుగులో ప్రేమం సినిమా చూసి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా సినిమాని కామెంట్ చేయడానికి అసలు అవకాశం లేదు. బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. సూపర్ హిట్ సినిమా చాలా బాగుంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఫోటోగ్రఫీ ఎక్సలెంట్. This is Anil Sharma. This is Raghav. We came to here watch Telugu version of Premam, means Premam. So we are huge fans of Naga Chaitanya. So we like the movie a lot. Okay, super ఉంది సినిమా. ఎనీవే లవ్ స్టోరీ కదా, సూపర్ ఉంటుంది. ఓకే, ఎడిట్ చేయకండి బాస్, వేయండి. ఎడిట్ చేస్తారా? అరే ఎడిట్ చేస్తారు. వన్ టైం వాచబుల్ అండి. ఇంకా మలయాళం ప్రేమమే బాగుందండి దీనికన్నా. అది మెయిన్ లుంగీది తీసేశారు, అది కొద్దిగా మంచిగా అనిపించలేదు. ఓకే బాగుందండి. మలయాళం ప్రేమం అంత లేదు. బాగుందండి సినిమా. నాగ చైతన్య చాలా బాగా చేశాడు. అందరూ బాగా చేశారు. మలయాళం సినిమాతో కంపేర్ చేసుకోకపోతే పక్కన వస్తుంది సినిమా. చాలా బాగా తీశారు. సినిమా బాగా వచ్చింది. అదే మలయాళం మాతృకు పోయిద్ది అనుకున్నాం కానీ అది కూడా ఫ్లేవర్ ఏమి మిస్ కాకుండా చాలా బాగా చేసేది. అంతా బాగుంది. చాలా బాగుంది మూవీ. వెంకటేష్ గారు, నాగార్జున గారు అంటే చాలా బాగుంది. నాగ చైతన్య చాలా బాగా యాక్ట్ చేస్తాడు. సూపర్ ఉంది. ఒరిజినల్ కంటే కూడా తెలుగు చాలా బాగుంది. చాలా బాగుందండి. నాగ చైతన్య యాక్టింగ్ బాగుంది. కొంచెం ఇంకొంచెం మంచిగా చూపెడితే బాగుంటుంది. లేదు, మాసిగా చూపెట్టాల్సింది. కొంచెం నాగ చైతన్య మాసిగా చూపెడితే ఇంకేదైనా ఉండేది. కొంచెం సింపుల్, కొంచెం మాసి ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేశా. నాగ చైతన్య నివిన్ పోలి క్యారెక్టర్ని బాగా చేశాడు. మూవీలో కామెడీ కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. బేసికల్లీ టోటల్గా అయితే మూవీ అదిరిపోయింది. పక్కా హిట్ నాగ చైతన్య. యాక్చువల్లీ మలయాళం వర్షన్ ఇట్స్ 3 hours లాంగ్ లెంతీ మూవీ. మన 2 hours 10 minutesకి కట్ చేశారు. అండ్ ది బెస్ట్ రీమేక్ అంటే ఇట్లా ఉండాలి. ది బెస్ట్. యా, దట్స్ ఇట్. సినిమా చాలా బాగుందండి. వెరీ యూత్ఫుల్ లవ్ స్టోరీ. చాలా ఎక్సలెంట్గా ఉంది. మళ్ళీ నాగ చైతన్య కెరీర్లో ఒక బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన ఫిల్మ్స్ కంటే కూడా ఒక బెస్ట్ ఫిల్మ్ అవుతుంది తప్పనిసరిగా. ఆల్ ది బెస్ట్ అండి. నైస్. చాలా బాగుంది. సూపర్ బాగుంది. నాగ చైతన్య యాక్షన్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, కామెడీ బాగుంది. సినిమా సూపర్.
చాలా బాగుంది సార్. బాగుంది. ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఒక లవ్ స్టోరీస్ జర్నీ చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఒక 2 hours క్యారెక్టరైజేషన్తో ట్రావెల్ చూసినంతసేపు ఒక మంచి ఎంటర్టైన్మెంట్, లవ్ ఫీల్. అఫ్కోర్స్ ప్రేమ మలయాళంలో చాలా పెద్ద హిట్ సినిమా. అది రీమేక్ ఎలా ఉంటుందని వచ్చినా ఖచ్చితంగా అది నాగ చైతన్య స్టీల్ ద షో. ఖచ్చితంగా ఆ 3 క్యారెక్టరైజేషన్స్ని చాలా ఫ్యాంటాస్టిక్గా చేశాడు. అండ్ సినిమాలో చాలా సర్ప్రైజ్ ఉన్నాయి. వెంకటేష్ గారు ఒక స్పెషల్ అపీరెన్స్, నాగార్జున గారి అపీరెన్స్, చాలా సర్ప్రైజెస్. విజువల్లీ చాలా బాగుంది. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది. 3 స్టేజ్ల్లో కూడా 3 క్యారెక్టరైజేషన్ చాలా బాగా చేశాడు తను. ఖచ్చితంగా కాలేజ్ యూత్ అందరికీ బీసీ సెంటర్స్లో కానీ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ కాలేజ్ డేస్ అన్నీ, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళ కాలేజ్ డేస్ అన్నీ గుర్తొచ్చే సినిమా అవుతుంది ఇది. అంటే ఒక ఆటోగ్రాఫ్ అనే సినిమా చాలామందికి అలా ఎక్కువ మంది కనెక్ట్ అయింది. ప్రేమం అనే సినిమా 90s నుంచి ఉన్న ఇప్పటివరకు కాలేజ్ చదివిన ప్రతి ఒక్కరికి సినిమా కనెక్ట్ అవుద్ది. హోప్ సినిమా మంచి హిట్ అవుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రిలీజ్ అయిన ప్రేమం సెన్సేషనల్ హిట్ అయింది. భాష రానోళ్ళు కూడా 2-3 సార్లు చూసేంత బాగుంది ఆ సినిమా. మరి అలాంటి సినిమాని తీసుకుని చందు మొండెటి డైరెక్షన్లో తెలుగులో రీమేక్ చేస్తే బాహుబలి, బజరంగి భాయిజాన్ లాంటి బ్లాక్ బస్టర్స్కి స్టోరీ అందించిన ఫేమస్ రైటర్ కేవి విజయ్ ప్రసాద్ స్టోరీ అందించారని, తమన్నా ఐటమ్ సాంగ్ చేసిందని, పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరూ పని చేస్తున్నారని, సో ఇంత హైప్